బొట్టు పెట్టుకొని పాకిస్తాన్కి పోతావా అనే ఒక క్యారెక్టర్ అడిగితే దానికి ఆ సినిమా హీరో నేను పోయేది పాకిస్తాన్కి కాదు పాత బస్తీకే. ఇది ఒక సినిమాలో డైలాగు. ఈ డైలాగ్ ఎక్కడన్నా విన్నట్టుంటే కింద కామెంట్ చేయండి. ఒక్కసారి ఈ డైలాగ్ గురించి ఆలోచించండి. ఏం పోర్ట్రేట్ చేయదలుచుకున్నారు ఆ సినిమా డైరెక్టరు అట్లాగే ఆ హీరో అంటే, పాత బస్తీకి ఎవరూ బొట్టు పెట్టుకొని వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. సో హీరో ధైర్యం చేసి బొట్టు పెట్టుకొని పాత బస్తీకి వెళ్తుండు. ఈ డైలాగు రాసిన వ్యక్తి, స్క్రీన్ మీద ఈ డైలాగుని పలికించిన వ్యక్తి, ఇద్దరూ కలిసి హైదరాబాద్ మత సామరస్యం మీద చేసిన తీవ్రమైన దాడిది. నిజంగా ఇక్కడున్న గవర్నమెంట్కి తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ హెరిటేజ్ మీద ఏమాత్రం కన్సర్న్ ఉన్నా ఆ సినిమాని బ్యాన్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్ అంటేనే గంగా జమున తెహజీబ్. కానీ తెలుగు సినిమా పనిగట్టుకొని తెలంగాణని, అందులో ప్రత్యేకంగా హైదరాబాద్ని, హైదరాబాద్లోని పాత బస్తీని ఒక కమ్యూనల్ వివాదాల్లోకి లాగడానికి ప్రయత్నించడం దారుణమైన విషయం. ఇదేమి ఇప్పుడు మొదలైంది కాదు. ఆల్మోస్ట్ 1990s నుంచే ఇట్లాంటి కథలన్నీ స్టార్ట్ అయినాయి. తెలంగాణ ప్రాంతం మీద ఒక స్ట్రక్చరల్ దాడి మొదలుపెట్టారు. ఒక సాంస్కృతిక కుట్ర ఇది. ఇవాళ ఈ సినిమాల అత్యంత హీనమైన డైలాగ్ వెలగడానికి కారణం కూడా ఇదే. ఒక సాంస్కృతిక దాడి, ఒక సాంస్కృతిక కుట్ర, తెలంగాణ మీద ఒక స్ట్రక్చరల్ దాడిది. ఈ డైలాగ్ రాసిన వాళ్ళకి కానీ, ఈ డైలాగ్ పలికిన వాళ్ళకి కానీ ఇక్కడున్న చరిత్ర గురించి కానీ, ఈ ప్రాంత హెరిటేజ్ గురించి కానీ ఏమాత్రం అవగాహన లేదు. వాళ్ళు అసలు ఆ అవగాహన కల్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. వాళ్ళకి హైదరాబాద్లో పాత బస్తీ అనగానే చార్మినారు, దాని చుట్టూ ఉండే ముస్లింల ఇండ్లు, ఆ ముస్లింల షాపులు, మదీనా ఇవే కనిపిస్తాయి. ఇంతకు మించి ఇంకేం కనిపించవు. మరి వాటి మధ్యనున్న గుడులు ఎక్కడికి పోయినాయి? హైదరాబాద్ కమాన్ అనుకునే భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది. అసలు పాత బస్తీ బోనాలు ప్రారంభమయ్యేదే గోల్కొండ జగదాంబిక టెంపుల్ నుంచి కదా. అది పాత బస్తీలోనే ఉంది కదా. పాత బస్తీలో ఇంకో ఫేమస్ టెంపుల్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి టెంపుల్. లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్కి మించి బోనాలకి ఇంకేమైనా ప్రతీకైన చిహ్నం ఇంకోటి ఏదైనా ఉందా? అంత గొప్ప టెంపుల్ పాత బస్తీలో ఉంది. ఇది ఒక్కటే కాదు, అక్కన్న మాదన్న టెంపుల్, కాళీ కమాన్ టెంపుల్, సీతారాంబాగ్ టెంపుల్, కేశవగిరిలో ఉన్న చెన్నకేశవ స్వామి టెంపుల్, ఇవన్నీ చారిత్రక ప్రాధాన్యం ఉన్న గుళ్ళు పాత బస్తీలో. మరి ఈ గుళ్ళకి రోజు పోయే భక్తులు కానీ, ఆ గుళ్ళల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టి నిత్య పూజలు చేసే పూజారులు కానీ బొట్టు పెట్టుకోకుండానే పోతుర్రు ఆ ప్రాంతానికి. ఎందుకు ఈ సినిమాలో ఇట్లాంటి పనికిమాలిన డైలాగ్ పెట్టినట్టు? ఎవరి మీద దాడి కోసం? ఏ చరిత్ర మీద దాడి కోసం? ఈ గుళ్ళ విషయం పక్కన పెడితే, చార్మినార్ చుట్టూ ఉన్న చార్కమాన్, పత్తరగట్టి ఈ బజార్లలో గుజరాతీలకి, మార్వాడీలకి విపరీతమైన వ్యాపారాలు ఉన్నాయి. అవి ఈరోజు పెట్టినవి కాదు, 5వ నిజాం హయాంలోనే. మొత్తం హైదరాబాద్ని 2 రాజవంశాలు పరిపాలించారు. ఒకటి కుతుబ్ షాహీలు, రెండోది అసఫ్ జాహీలు. కుతుబ్ షాహీల పాలన తర్వాత వచ్చిన వాళ్ళు అసఫ్ జాహీలు. కుతుబ్ షాహీల్లో 7 నవాబులు ఉన్నారు, తర్వాత అసఫ్ జాహీల్లో 7 నవాబులు ఉన్నారు. ఈ అసఫ్ జాహీలో ఉన్న 5వ నవాబు టైంలోనే ఈ గుజరాతీలకి, మార్వాడీలకి నిజామే స్వయంగా వ్యాపారాలు చేసుకోవడానికి స్థలాలు ఇచ్చిర్రు. వాళ్ళు పూజా మందిరాలు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చిండు. హైదరాబాద్లో ఉన్న అతి ప్రాచీన ముత్యాల దుకాణాలు, గాజుల దుకాణాలు, అట్లాగే ఈ అత్తరు దుకాణాల్లో ముస్లింలతో పాటు గుజరాతీలు, మార్వాడీలకు కూడా చాలా షేర్ ఉంది. ఒక చార్ కమాన్, పత్రగట్టియే కాదు, బేగం బజార్, గాన్సీ బజార్, లాడ్ బజార్, కబూతర్ ఖానా, షంషేర్ గంజ్, ఇట్లా చాలా చోట్ల ఈ గుజరాతీలు, మార్వాడీలే వ్యాపారం చేస్తున్నారు. మిగతా తెలంగాణ సమాజం నుంచి అక్కడ పెద్దగా ప్రాతినిధ్యం ఉండదు. ముస్లింల తర్వాత అక్కడ విపరీతంగా వ్యాపారాలు ఉన్నది ఈ గుజరాతీలకి, మార్వాడీలకి. మరి వీళ్ళంతా అక్కడున్న ముస్లింలతో సహజీవనం చేస్తున్నారు కదా, సామరస్యంగానే ఉంటున్నారు కదా. అంతేకాదు, హైదరాబాద్లోనే అతిపెద్ద మార్వాడీ అడ్డ బేగం బజార్. పేరుకు బేగం బజార్, కానీ అక్కడ మొత్తం షాపులన్నీ మార్వాడీలే. మొత్తం జీరో బిజినెస్ అక్కడ జరిగేది. ఇది నిన్న మొన్న ఏర్పాటైంది కాదు, నిజాంల కాలంలోనే ఏర్పాటైంది. నిజాంలు వీళ్ళకి స్థలాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చిర్రు. ఆ పర్మిషన్ లెటర్లు కూడా లాడ్ బజార్లోకి వెళ్తే చాలా షాపుల్లో నిజాం కాలంలో ఇచ్చిన పర్మిషన్ లెటర్లని ఈ మార్వాడీలు, గుజరాతీలు వాళ్ళ షాపులో చాలా గర్వంగా ప్రదర్శించుకుంటారు. అంటే 250 ఏళ్ల కిందటనే మేము రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. అసలు గుజరాత్లో, రాజస్థాన్లో మా సొంతూరులు ఏవో కూడా మాకు తెలియదు. మా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడనే సెటిల్ అయిపోయినాం, ఇదే మా సొంత ప్లేసు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటుంటారు వాళ్ళు. ఇదంతా మత సామరస్యానికి ప్రతీక కాదా? మత కలహాలు అనేవి ఎప్పుడు మొదలైనవి హైదరాబాద్లో? 1990లో ఇక్కడున్న ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని దింపడానికి అప్పట్లో కాంగ్రెస్లోనే ఉన్న కొద్దిమంది నాయకులు రేపిన కుట్ర 1990 మత కలహాలు. అంతకు ముందుకు హైదరాబాద్లో ఎప్పుడు మత కలహాలే లేవు. ఆ మత కలహాల్లో అఫీషియల్గా 60 మంది చచ్చిపోయారని చెప్పి గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ అనఫీషియల్గా 300 మంది వరకు చచ్చిపోయి ఉంటారు అని చెప్పి అప్పట్లో తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. అప్పట్లో కావాలని కాంగ్రెస్ నేతలే వాళ్ళ ఒక గ్రూప్లో ఉన్న నాయకుడిని దించడానికి ఇంకో గ్రూప్ చేసిన కుట్రే ఇది తప్ప అంతకుమించి ఇక్కడ పెద్దగా మత కలహాలు అంతకుముందుకు జరిగిన దాఖలాలే లేవు. ఏనాడు హిందూ ముస్లింలు హైదరాబాద్లో కొట్టుకొని చావలే అంతకుముందుకు.
అట్లా కొట్టుకొని చావాలని ఇప్పుడు కొత్తగా ఇంకో వర్గం ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇట్లాంటి సినిమాలన్నీ వస్తున్నాయి. హైదరాబాద్లో ఈ మూసీ నది పొడవున అటు ఇటు వ్యాపారాలు చేసుకునే వాళ్ళలో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, జైనులు ఉన్నారు. అందరూ వీళ్ళంతా మత సామరస్యంతో కలిసిమెలిసి పనిచేస్తున్నారు. చార్మినార్ పక్కన ఒక గాజుల షాపు ముస్లిందైతే ఇంకొక అత్తర్ షాపు మార్వాడిది ఉంటుంది, ఇంకొక ముత్యాల షాపు ఒక జైన్ది ఉంటుంది. వీళ్ళంతా పొద్దున్న లేస్తే ఒకరినొకరు ఏం కొట్లాడుకోరు. అట్లా కొట్లాడుకుంటే అసలు అక్కడ వ్యాపారాలు నడవు. ఎవరు అక్కడ వస్తువులు కొనడానికి అక్కడికి ఎవరు వెళ్ళరు. అక్కడ వ్యాపారం ఇంత ప్రశాంతంగా జరుగుతుందంటే అక్కడున్న మత సామరస్యమే కారణం. ఏమన్నంటే పాత బస్తీలో వందలాది కోట్ల కరెంటు బిల్లులు బకాయిలు ఉన్నాయంటారు. మరి పాత బస్తీలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఎవరి బకాయిలు ఉన్నాయి? హైదరాబాద్లో మత సామరస్యం అనేది పీక్స్లో ఉంది. ఇట్లాంటి చోట కుట్రలు చేయడానికి ఇట్లాంటి సినిమాల్ని తీసుకొస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టాలంటే ఆ సినిమాని ఎవడు చూడొద్దు. హైదరాబాద్లో ఇట్లాంటి కుట్రలు చేస్తే నడవదు అన్న మెసేజ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడతామంటే మీ పుచ్చలు ఎగిరిపోతాయి అనే మెసేజ్ కూడా చాలా క్లియర్గా వెళ్ళాలి. నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ హైదరాబాద్ ప్రతిష్ట మీద ఏమాత్రం కన్సర్న్ ఉన్నా ఇమీడియట్గా ఆ సినిమాని ఇక్కడ నిషేధించాలి. ఆ సినిమాలో డైలాగులు రాసిన డైరెక్టర్ని, ఆ డైలాగుల్ని స్క్రీన్ మీద పలికిన హీరోని ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఆ సినిమా తీయడానికి సహకరించిన నిర్మాతని కూడా అరెస్ట్ చేయాలి. సరే, విన్నారు కదా. ఇంతకు నేను ఏ సినిమా గురించి చెప్పినో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆ సినిమా కంటే ఎక్కువ మంది ఈ వీడియోని చూసేలా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.